హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ లవ్ పార్ట్ 9. జీవన్ కార్ దిగి అను సైడ్కి వచ్చి అను కార్ దిగు అంటాడు. అను అయోమయంగా సార్ మా ఇల్లు ఇక్కడ కాదు సార్ అని చిన్నగా చెప్తుంది. మీ ఇల్లు ఇది కాదని నాకు తెలుసు, ముందు కారు దిగు అని చాలా మృదువుగా చెప్తాడు జీవన్. అను అయోమయంగా కారు దిగి చుట్టూ చూస్తుంది. అది ఒక పెద్ద 5 స్టార్ హోటల్, చాలా రిచ్ గా ఉంది. అక్కడ చూసి సార్ ఇక్కడికి ఎందుకు సార్ అని అయోమయంగా అంటుంది. చెప్తా కానీ ముందు పద అని ముందుకు నడుస్తాడు జీవన్. అను కూడా ఏమీ అడగలేక సైలెంట్ గా జీవన్ వెనకాలే వెళ్తుంది. జీవన్ ఒక టేబుల్ బుక్ చేసి అక్కడికి వెళ్తూ ఉంటాడు. అను మాత్రం అక్కడంతా ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకు అంటే తను ఎప్పుడు బయట నుంచి అన్ని చూడటమే తప్ప లోపల ఎప్పుడూ చూడలేదు, కనీసం వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా అను విచిత్రంగా చూస్తుంది. అలా చిన్నగా నడుస్తూ జీవన్ దగ్గరకు వస్తుంది. జీవన్ ఒక చైర్లో కూర్చుని తన ముందు ఉన్న చైర్లో అనుని కూర్చోమని చెప్పాడు. ఇక అను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లి కూర్చుంది. ఈలోపు వెయిటర్ వచ్చి ఆర్డర్ సార్ అని అనగానే జీవన్ అను వైపు చూసి ఏం తింటావను అని అడుగుతాడు. అను కంగారుగా సార్ నాకేమీ వద్దు సార్, నేనేమీ తినను, నాకు ఆకలిగా లేదు అని అంటుంది. అవునా, ఓకే అని వెయిటర్కి ఒక దోశ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి వెళ్ళమని చెప్పాడు జీవన్. ఒక 10 నిమిషాలలో ఆర్డర్ తన ముందు ఉంది. ఆ ప్లేట్ ని అను ముందుకు జరిపి తిను అని అంటాడు జీవన్ చిరునవ్వుతో. అను కంగారుగా నాకేమీ వద్దు సార్, నేను తినను అన్న ప్లేట్ ని జీవన్ ముందుకు జరుపుతుంది. నీకు 2 ఆర్డర్స్ వేస్తాను, చేస్తావా అని అనుని సీరియస్ గా చూస్తూ అంటాడు జీవన్. జీవన్ అలా సీరియస్ గా చూసేసరికి భయం వేసి ఓకే సార్ అని తడబడుతూ చెప్తుంది అను. ముందు నన్ను సారు అనడం ఆపేసేయ్, ఇంతకు ముందు పిలిచినట్టు అన్నయ్య అని పిలువు, లేదంటే నేను అలుగుతా అని బొంగమూతి పెట్టాడు జీవన్. జీవన్ ఇంక అలా చేయగానే అనుకి నవ్వు వచ్చింది. చిన్నగా నవ్వుతూ మిమ్మల్ని అన్నయ్య అని ఎలా పిలుస్తాను సార్, నేను ఎప్పుడు ఏదో భయంలో ఏదో అలా పిలిచేశాను అంతే. అప్పుడు సారీ సార్ అని చిన్నగా తల ఉంచుకుని చెప్తుంది అను. అలా కాదురా, నిన్ను చూసినప్పటి నుంచే నాకు ఆ ఫీల్ ఉంది, నాకు కూడా ఎవరూ లేరు, ప్లీజ్ నువ్వు నాకు చెల్లిగా ఉండరా అని కొంచెం బాధగానే చెప్తాడు జీవన్. ఆ మాట వినగానే అనుకి మనసులో మెలిపెట్టినట్టు అనిపించింది. బాధతో మూలిగింది. కంటి నిండా నీళ్లతో ఓకే అన్నయ్య అని చిరునవ్వుతో అంటుంది అను. ఆ మాట వినగానే జీవన్కి ఎంతో ఆనందంగా అనిపించి థ్యాంక్ యూ రా చెల్లి, థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ చెప్తాడు జీవన్. అను కూడా నవ్వుతూ జీవన్ని చూస్తుంది. సరే ఓకే, ముందు నువ్వు టిఫిన్ చేసేయ్ అని తన ముందు పెడతాడు ప్లేట్ ని. అను ఇంకా కాదనలేక సైలెంట్ గా 2 ఇడ్లీలు తిన్నానన్నయ్య అని చెప్తుంది. జీవన్ ప్లేట్ వైపు చూస్తూ ఏం తిన్నావురా, ఫుడ్ మొత్తం అలానే ఉంది అని అయోమయంగా అంటాడు జీవన్. అయ్యో అన్నయ్య, నేను తిన్నాను, నాకు 2 ఇడ్లీ చాలు, ఎక్కువ తినలేను అన్నయ్య ప్లీజ్ అని అంటుంది అను. ఓకే, ఈ ఒక్కసారికే వదిలేస్తున్నాను పద అని బిల్ పే చేస్తూ ఉంటే జీవన్ని వద్దు అని అను తన బ్యాగ్ లో ఉన్న మనీతో బిల్ పే చేసింది. జీవన్ చిరుకోపంగా చూస్తూ ఉంటే అన్నయ్య, నేను తిన్న ప్రతి ఒక్కటి నా మనీతోనే, అలా అని వేరే ఎవరిచ్చినా సరే నేను తట్టుకోలేను ప్లీజ్ అని చెప్పింది అను. జీవన్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా కారు ఎక్కి అను చెప్పిన ప్లేస్ కి తీసుకొచ్చాడు జీవన్. అను జీవన్ కి థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి కార్ దిగుతూ ఉంటే మీ ఇల్లు ఎక్కడుందరా అని అనుని చూస్తూ అంటాడు జీవన్. అన్నయ్య, మా ఇల్లు కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది, ఇక్కడ నుంచి కనిపించదు అని చెప్పి కార్ దిగుతుంది. మరి అక్కడే డ్రాప్ చేస్తాను, ఇక్కడెందుకురా అని అయోమయంగా అడుగుతాడు జీవన్. నేను కారులో ఒక అబ్బాయితో మా ఇంటి ముందు దిగితే మా కాలనీ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను బ్యాడ్ గా చూస్తారు, నాకు అలా నచ్చదన్నయ్య, అందుకే ఇక్కడ అని చెప్పి వెనక్కి తిరుగుతూ ఉంటే చెల్లి
అని పిలిచాడు జీవన్. ఆ చెప్పండి అన్నయ్య, నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా, ఏమైనా కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అని మర్చిపోకరా అని అనుని చూస్తూ చెప్తాడు జీవన్. అను చిన్న చిరునవ్వుతో జీవన్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. జీవన్ కూడా అను వెళ్లే వరకు చూసి తను కూడా వెళ్ళిపోయాడు. అను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన ఇంటి ముందు సూర్య జీప్లో కూర్చుని అనువైపు ఎర్రబండ కళ్ళతో చూస్తున్నాడు. ఇంటి ముందు ఉన్న సూర్యాన్ని చూసినాను అక్కడే నిలబడిపోయింది భయంతో. సూర్య ఎర్రబండ కళ్ళతో కసిగా కోపంగా అనుని చూస్తూ ఉన్నాడు. అనుకైతే అసలు ఏం తోయటం లేదు. సూర్యాన్ని చూసి అక్కడే నిలబడి వణికిపోతుంది భయంతో. సూర్య జీప్ దిగి అనువైపు వస్తూ ఉంటే అనుకి చెమటలు పడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్లకు సూర్య అంటే వణుకు. సూర్య గురించి అన్నీ తెలుసు అక్కడ వాళ్లకు. అందుకే సూర్యని ఎవ్వరూ ఎదిరించలేరు, మాట్లాడలేరు. చుట్టుపక్కలంతా అనుని చూసి జాలి పడతారే తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు, జరిగే వాటిని ఆపలేరు. సూర్య అను దగ్గరకు వచ్చి అనుని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఎవరితో ఉండొచ్చావే అని అనుని చూస్తూ అన్నాడు సూర్య. ఆ మాటకి అనుకి కోపం వచ్చి సూర్యని చూస్తుంది చురుక్కుమని. అంతే, అలా చూడగానే సూర్యకి ఈగో హర్ట్ అయ్యి లాగిపెట్టి ఒకడు కొట్టాడు ఆ రోడ్డు మీదని. ఆ ఫోర్స్ కి అను రోడ్డు మీద పడిపోయింది. మోచేతికి గీరుగుపోయి రక్తం కారిపోతుంది. సూర్య ఫోర్స్ గా అను జుట్టు పట్టుకుని లేపి, ఇక ఏంటే నన్ను చూసేంత ధైర్యం వచ్చిందా నీకు? చెప్పు, ఎవరి దగ్గరికి వెళ్ళావు నువ్వు? నీకంత బాగుందా అని వంకరగా అనుని చూస్తూ అంటాడు సూర్య. ఆ మాటలకి అనుకి ఏడుపు తన్నుకు వస్తూ ఉంటే ఏమీ చేయలేక అలానే ఉండిపోయింది. సూర్య అను జుట్టు పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి విసురుగా నెట్టేశాడు అనుని. అలా నెట్టగానే కింద పడిపోయింది తను. మంచి నిద్రలో ఉన్న రత్నం, ఆమె కూతురు ఇద్దరు బయటకొచ్చారు. సూర్య అనుని కొడదామని ముందుకు వస్తూ ఉంటే అను భయంతో వెనక్కు జరుగుతుంది. అనుకి పాపం భయం ఎక్కువైపోయి మాటలు రాలేదు. అనుకి ఆ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడే తనకి మాట బయటకు వస్తుంది. తనకి అది భయం వల్ల వచ్చిందో లేదంటే ఫోబియానో తెలీదు. అలా సూర్య అను దగ్గరకు వస్తూ ఉంటే భయంతో వెనక్కి జరుగుతూ లేచి స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది అను. సూర్యకి ఇంకా మండిపోతుంది. అను అలా చేయగానే ఇంకా కోపం పెరిగిపోయి డోరుని కోపంతో ఒక్క తన్ను తన్నాడు. అంతే, దెబ్బకు ఒక్కసారిగా అది తెరుచుకుంది. డోర్ కూడా ఒక్కసారిగా పగిలిపోయింది. అను రూమ్ లో దాకున్నా కూడా సూర్య డోర్ పగలగొట్టుకుని రావటంతో మూలకు నక్కి కూర్చుంది భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని. సూర్య అను జుట్టు పట్టుకుని బయటకు వచ్చి లాక్కుని వచ్చి కొట్టాడు. అను తప్పించుకోవటానికి దారి లేకుండా చేశాడు. అలా పాపం ఎంతసేపు కొట్టాడో తనకే తెలీదు. అను జుట్టు పట్టుకుని పైకి లేపి రత్నం దగ్గరకు తీసుకొచ్చి రత్నం కాలు దగ్గర పడేశాడు. అక్క, దీనికి నాకు ఇంకా 2 వారాల్లో పెళ్లి. ఇది ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచు. లేదే తోక జాడించిందో నాకు చెప్పు, దీని సంగతి చూస్తా. అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే పొద్దుటి నుంచి అని అను జుట్టు పట్టుకుని మళ్ళీ పైకి లేపాడు సూర్య. అనుకి భయంతో మాటలు కూడా కరువయ్యాయి, వణికిపోతుంది. సూర్యకి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటే అర్జెంట్ పని ఉండడంతో అనుని వదిలేసి రత్నం వైపు చూస్తూ, అక్క, నేను 2 వారాల్లో వస్తా. రాగానే దీనికి నాకు పెళ్లి. ఇది ఆఫీస్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పెళ్లి అయితే ఆ జాబ్ కూడా మానిపించేస్తాను. ఏదైనా ఈ 2 వారాలే, తర్వాత అంతా నా చేతుల్లోనే ఉంటుంది అని అనుని చూస్తూ చెప్తాడు కోపంగా. ఇక అక్క, వెళ్తున్నా, పనుంది, రావడానికి 2 వారాలు టైం పడుతుందని చెప్పి కోపంగా జీప్లో వెళ్ళిపోయాడు సూర్య. రత్నం అయితే సూర్య కోపాన్ని చూసి కొంచెం భయపడి అలానే ఉండిపోయింది. అసలు సూర్యకి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే మార్నింగ్ అను గుడికి వెళ్ళటం రత్నానికి అస్సలు నచ్చదు కదా గుడికి వెళ్ళటం. అందుకే
ఏదో మాయ మాటలు చెప్పి కావాలని అను గురించి బ్యాడ్ గా చెప్పింది కల్పించి. అంటే నా మాట వినకుండా వెళ్ళింది. రేపు పెళ్ళైనా కూడా నీతో ఇలా మొండుగా ప్రవర్తిస్తుంది. ఇప్పటి నుంచే నువ్వు కొంచెం అదుపులో పెట్టుకో తమ్ముడు అని మాయ మాటలు చెప్పింది. అందుకే సూర్యకి కోపం వచ్చింది. చెప్పిన మాట వినడం లేదు అని. అందుకే అనుని కొట్టాడు. రత్నం ఇంకా తేరుకోలేని కింద పడ్డ అను జుట్టు పట్టుకుని పైకి లేపింది. ఏయ్, ముందు వెళ్ళి వంట పని చూడు పో, తర్వాత తీరుగ్గా ఎడుతూ గాని అని కిచెన్ రూమ్ లోకి నెట్టేసింది. ఇక రత్ అను రత్నానికి భయపడి ఇక ఓపిక లేకున్నా ఒళ్ళంతా దెబ్బలతో మంటలు పుడుతున్నా కూడా ఓపిక తెచ్చుకుని మరీ వంట చేసింది. మిగతా పనులు కూడా చూసుకుంది ఆ బాధతోనే. ఇక విక్రమ్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి ఇంపార్టెంట్ కాల్ రావడంతో మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు వర్క్ ఉండి. విక్రమ్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు. దారి మధ్యలో అను అమాయకమైన రూపం, తన పెద్ద పెద్ద కళ్ళు, తన నడుమును దాటి కిందకు ఉన్న తన వాలు జడ, చీర కట్టులో ముద్దు గుమ్మలా ఉంది. చీర వెనుక దాగి ఉన్న నెలవంక లాంటి నడుం, ఇవన్నీ విక్రమ్ కి గుర్తుకు వస్తూ ఉంటే విక్రమ్ లో ఏదో తెలియని వింత ఫీలింగ్ బయటకు వచ్చి బాడీ మొత్తం చెమటలు పడుతున్నాయి. డ్రైవింగ్ చేస్తున్న జీవన్ విక్రమ్ ని చూసి వాట్ హ్యాపెండ్ విక్కీ, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. నథింగ్, కారుని గెస్ట్ హౌస్ కి పోని అని కోట్ తీసేసి కళ్ళు మూసుకుంటాడు విక్రమ్. గెస్ట్ హౌస్ అనగానే అర్థమైన జీవన్ కి నేరుగా గెస్ట్ హౌస్ లోనే కారు ఆపాడు. కళ్ళు మూసుకున్న విక్రమ్ కారు ఆగగానే కారు దిగి రెడీయా అని జీవన్ని చూసి అంటాడు. హా విక్కీ, రెడీ. బెడ్రూమ్ లో ఉంది అమ్మాయి అని చెప్పి గెస్ట్ హౌస్ లోనే వేరే రూమ్ కి వెళ్ళిపోతాడు జీవన్. విక్రమ్ నేరుగా తన రూమ్ కి వెళ్తాడు. అక్కడ బెడ్ మీద కూర్చుని ఉన్న ఒక అందమైన అమ్మాయి విక్రమ్ ని చూడగానే కళ్ళు తేలేసింది. ఎందుకంటే బాబు మరి అంత అందంగా ఉంటాడు కదా. ఇక రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేసరికి పాప అలానే చూస్తూ షాక్ అవుతుంది విక్రమ్ ని. బాబు గారి సిక్స్ ప్యాక్ చూసి. ఇంకేముంది, బాబు గారి దగ్గరకు వచ్చి బాబు గారిని టచ్ చేస్తూ ఈ కళ మీద మీదకు వెళ్తుంది. విక్రమ్ ఇంకా ఆగలేక ఆ అమ్మాయిని బెడ్ మీద పడేసి పని స్టార్ట్ చేస్తాడు. కానీ విక్రమ్ కి ఆ అమ్మాయిని ముట్టుకోవాలి అనిపించట్లేదు. విక్రమ్ కళ్ళ ముందు అనునే కనబడుతుంది. అను అమాయకత్వం, తన మొహం అంతా కూడా తనే కనిపిస్తుంది. విసురుగా అమ్మాయిని తోసేసి పక్కకి లేచేసి సిగరెట్ తాగుతున్నాడు. విక్రమ్ అలా దూరం జరగగానే అర్థం కాని అమ్మాయి విక్రమ్ దగ్గరకు వస్తుంది. వాట్ హ్యాపెన్ బేబీ, ఎందుకు మధ్యలో ఆపేశావు అని విక్రమ్ ని హత్తుకుని అంటుంది ఆ అమ్మాయి. విక్రమ్ ఆ అమ్మాయిని విసిరిగా దూరం జరిపి కబోర్డ్ లో ఉన్న నోట కట్లను ఆ అమ్మాయి మీదకి విసిరేసి ఇక వెళ్ళు అని నార్మల్ గానే చెప్తాడు విక్రమ్. ఆ అమ్మాయి విక్రమ్ మిస్ అయ్యాను అనే బాధతో ఏమైంది బేబీ, ప్లీజ్ నీ కోసం వచ్చానుగా అని విక్రమ్ ని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే విక్రమ్ కోపంగా లాగిపెట్టి వాడు కొట్టాడు. ఇక అంతే, అంత దూరం వెళ్లి పడింది. ఒక్కసారిగా భయంతో వణికిపోతుంది అమ్మాయి. విక్రమ్ అలా కోపంగా చూసిన అమ్మాయి ఇక తన బట్టలన్నీ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లి వెనక్కి తిరగకుండా పారిపోయింది. విక్రమ్ కి అసహనంగా అనిపిస్తూ ఉంటే బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ మీద సిగరెట్ ఖాళీ చేస్తున్నాడు. ఎంతకీ మనసు సెట్ అవ్వక ఆ నూనె మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటే ఆ ఏం చేసావే నన్ను, ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ నిన్ను ఈ రోజు అంత దగ్గర నుంచి చూడగానే నాకేదో అయ్యింది. రేపు ఆఫీస్కి వస్తావుగా, నీ సంగతి చెప్తా అని ఫుల్ గా మందు కొట్టి మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడను తన పని పూర్తి చేసుకుని ఒంటి నొప్పులతో భయంగా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది పాపం. అనుది విక్రమ్ది పూర్తిగా అసలు భిన్న అభిప్రాయాలన్నమాట. చూద్దాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 10 అవుతున్న నిద్ర లేవని విక్రమ్ రూమ్ దగ్గరకు వచ్చి రూమ్ డోర్ గట్టిగా కొడతాడు జీవన్. మత్తు ఇంకా దిగకపోవటంతో అలానే మత్తుగా నిద్రలో ఉన్నాడు విక్కీ. జీవన్ డోర్ ని ఎంత కొట్టినా కూడా విక్రమ్ తీయకపోవటంతో డోర్ ని చిన్నగా ఓపెన్ చేసి చూశాడు. అక్కడ కేవలం విక్కీ మాత్రమే ఉండేసరికి లోపలికి వెళ్ళి విక్కీ విక్కీ అని పిలుస్తాడు జీవన్. ఆయన విక్రమ్ లేస్తేనే కదా. విక్కీ విక్కీ అని తట్టి లేపగానే ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు విక్రమ్. ఏంటా నీ బాధ, ఎందుకెంత మార్నింగ్ వచ్చావు అని కోపంలో అరుస్తాడు విక్రమ్.
విక్కీ, ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మర్చిపోయావా? ఆఫీస్ లో మీటింగ్ కోసం క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యి వస్తా అని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. అలా గంట తర్వాత ఆఫీస్ కి చేరుకున్నారు. మీటింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. విక్రమ్ వచ్చి తన క్యాబిన్ లో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేసి తన చైర్ లో కూర్చుని వర్క్ చేస్తున్న అను కనిపించింది. తనని చూడగానే నైట్ నుంచి పడిన అలసట ఒక్కసారిగా ఎగిరిపోయాయి విక్రమ్ కి. అనుని అలా చూస్తూ చూస్తూ ఒక అరగంట గడిపేశాడు విక్రమ్. ఇంకా ఆగలేక అనుని డైరెక్ట్ గా చూడాలి అని తన పిఏకి కాల్ చేసి అనుని పిలవమని చెప్తాడు విక్రమ్. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి.